చాలామంది చేసినవన్నీ చేసేస్తారండి, ప్రార్థన చేస్తారండి, దేవా నేను పాపిని, నన్ను క్షమించు. ఒక విషయం మర్చిపోతున్నారండి క్రైస్తవులు. నీవు ఎవరి ఎడల పాపం చేశావో ముందు అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాలి, దేవుడి దగ్గర కాదు. నువ్వు ఎవరి దగ్గర పొరపాటు చేశావో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాలి. ఆ తరువాత వచ్చి దేవుడికి అర్పించాలి. నీ ప్రార్థన బయట అన్నీ చేసి అందరినీ బాధ పెట్టి, అందరినీ తిట్టుకుంటూ, అందరి మీద నానా చాడీలు చెప్పుకుంటూ, నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి నువ్వు ప్రార్థన చేయటం ఏంటి? అందుకే మీ అందరికీ ఒక విషయాన్ని చెప్తాను. ఒక వ్యక్తి ఆడే కానీ మగే కానీ ఎదుటివారి ఎడల లేనిపోని మాటలు చెప్పి మళ్ళా ప్రార్థనలో కూర్చుంటే ఆ వ్యక్తికి ప్రార్థన ఇవ్వకండి. ఎందుకంటే సహోదరుడితో వెళ్ళి రాజీపడు, అక్కయ్య తప్పైపోయింది, నన్ను క్షమించు, అన్న నేను తప్పు చేశాను, నీ ఎడల నన్ను క్షమించు అని ఒప్పుకున్న తర్వాత ఆ సహోదరుడు ఆ సహోదరి సంతోషించిన తర్వాత వచ్చి అప్పుడు నీ తప్పు దేవుడి దగ్గర ఒప్పుకో, దేవుడు క్షమిస్తాడు.